హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను పెరుగు మేగడ 1 వీక్ నుంచి స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు మజ్జిగ కవంతోనే చేస్తాను. కాకపోతే ఈసారి మిక్సీలో వేసి చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేశాను. మిక్సీలో వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈసారి వెన్న బాగా వస్తుంది అని అన్నారని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేద్దామని చేశాను. కొంచెం ఎక్కువైపోద్దని చెప్పి కొంచెం తీసేసాను ఫ్రెండ్స్. హాఫ్ వేసుకుంటున్నాను. వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టైం గ్రైండ్ చేసి ఓపెన్ చేసి చూశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేశాను, వస్తుంది, వెన్న అనేది వస్తుంది అలాగా. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఈసారి కంప్లీట్గా ఫుల్గా వచ్చేసింది. వాటర్లో పైకి అదే మజ్జిగ ఉంది కదా, మనం వాటర్ వేస్తాం కదా, కొంచెం వాటర్ వేసిన దాంట్లో పైకి తేలిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అదిగోండి అలా వచ్చేసింది. మీగడ ఎక్కువగానే వచ్చింది, అదే వెన్న ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్. అదిగోండి అలాగా బాగా వచ్చింది. కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా, మాది ఆవు పాలు. ఇక్కడ ఆవు పాలు దొరుకుతాయి మాకు. అదిగోండి ఫ్రెండ్స్, అలా వచ్చిన వెన్నని తీసుకున్నాను. అది నేను ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను. ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసేద్దామని చెప్పి నేను స్టవ్ మీద పెడితే ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దామని చెప్పి చిన్న గిన్నెలో తీస్తాను ఫ్రెండ్స్. అదిగోండి స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి అలా పెట్టేశాను. నేను అలా 1 వీక్ స్టోర్ చేసింది ఇలా వెంటనే మజ్జిగ చేసి అదే వెంటనే ఇలా వెన్న తీసేసి మరగబెట్టేస్తాను ఫ్రెండ్స్. మరగబెట్టేసి ఒక బాక్స్‌లోకి ఒక డబ్బాలోకి తీసేసుకుంటాను. అది మాకు మళ్ళీ ఒక 10 డేస్‌లో కంప్లీట్ అయిపోద్ది. పిల్లలు తినేస్తారు. నెయ్యి అలా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం కరివేపాకు వేసుకోవచ్చు, తమలపాకు వేసుకోవచ్చు. తమలపాకు వేసుకుంటే నిల్వ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర లేవని చెప్పేసి నేను స్కిప్ చేస్తాను. మీ దగ్గర ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అది ఫైనల్గా అలా రెడీ అయిపోయింది. ఇంకొంచెం కలర్ వస్తే పాడవకుండా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పి ఇంకొక కొద్దిసేపు మరగబెట్టాను. ఇంకా అలాగా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అంతేకండి, చల్లారి పెట్టాను. చల్లారింది. చల్లారబెట్టి ఒక డబ్బాలో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఆ నెయ్యి తీసేసిన తర్వాత లాస్ట్ అది ఉంది కదా ఫ్రెండ్స్, అందులో షుగర్ వేసుకొని గోకుడు అంటారు దాన్ని, అలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.